గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఇప్పుడు మన వెస్టేజ్‌లో సమ్ కేటగరీస్ ఉన్నాయి. కేటగరీస్‌లో నేను ఇప్పుడు అగ్రికల్చర్ గురించి చెప్పబోతున్నాను. అగ్రికల్చర్‌లో మెయిన్‌గా మనకొచ్చేసరికి వర్షాకాలంలో ఎటువంటి ప్రొడక్ట్ అనేది మనకి మోస్ట్ యూజ్‌ఫుల్ అవుతదో దాని గురించి. మీకు ఆల్రెడీ నేను చెప్తుంటేనే అర్థమైపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ వాడాల్సిన అవసరం ఏంటి అనంటే, మనకి వర్షాకాలంలో ఏంటి అనంటే, ఎప్పుడు వాతావరణం ఎలా వస్తుందో మనకు తెలీదు. అంటే వర్షాలు అరుదుగా పడుతాయి. అంటే 5 డేస్ కంటిన్యూగా పడే రోజులు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి వర్షం పడకపోవచ్చు కూడా. ఎక్కువ ఎండలు కొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు వాతావరణం అనేది ఎట్లా ఉంటదో మనకి తెలీదు. సో, ఇక్కడేంది అనంటే భూమి పైన ఏ పంటేసినా సరే అంటే మనకి రకరకాల పంటలుంటాయి. అంటే నీళ్ళతో సాగు చేసే పంటలు వరి పంట ఒకటి. వరి పంటకి ఎప్పటికి నీళ్లుండాలి. ఎంత మోతాదులో అంటే అంత మోతాదులో. అంటే నీళ్ళు అనేవి మనకి ఉండటం వల్లనే మనకి వేరు వ్యవస్థ అనేది మంచిగా వస్తది నారుకు. గంట ఎక్కువ రావడం అట్లా వాటర్‌తోని కూడుకొని ఉండేదేమో వరి పంట. అండ్ మిగతా పంటలు ఏవైతే పత్తి గాని, బెండ గాని, కూరగాయల పంటలు ఏవైనా గాని పత్తి, మేజ్ ఏవైనా సరే పసుపు మనకి అండర్ గ్రౌండ్‌లో పండే అంటే ఏవైతే భూమి లోపల పండే పంటలుంటాయి గదా! లైక్ పల్లి ఇవన్నీ కూడా మనము ఏంటి అనంటే భూమిలో పండుతాయి. అంటే ప్రతి ఒక్క పంటకి ఒక్కొక్క విధంగా పండే గుణముందనమాట. అంటే ఇప్పుడు మనకి వాటర్ అంటే వర్షపు నీళ్ళనేవి అవసరమే. కానీ ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో అవసరం. అయితే ఏంటి అనంటే ఇప్పుడు నేను ఇంట్రొడ్యూస్ చేయబోయే ఈ ప్రొడక్ట్ యూజ్‌ఫుల్ ఎందుకు? దీని వల్ల యూజ్ ఏంది? అసలు మనకి ఎటువంటి ఎఫెక్ట్ జరిగితే ఇది యూజ్ చేయాలి? అనే దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. అసలు యాక్చువల్‌గా మనం ఈ ప్రొడక్ట్‌కి యూజ్ చేయాల్సిన అవసరం ఏంది అనంటే మనకి వర్షాలు ఎక్కువ పడటం వల్ల ఏమైతదనంటే, వాన పడినప్పుడు ఎక్కువగా మనం వరి పంటలలో నీళ్లు నిలుస్తాయి కాబట్టి దానికి అవసరం. అది మ్యాండేటరీ. అక్కడ వాటర్ అవసరం. దానివల్ల ఏమి ఎఫెక్ట్ అవ్వదు. ఎంత వర్షం పడ్డా గూడా. వాటర్ తీసేసుకునే పద్ధతి కూడా ఉంటది మనకి వరిలో నుంచి. కాకపోతే ఏవైతే గడ్డ మీద ఏసుకునే పొలాలుంటాయో, అంటే పత్తి గాని, మొక్కజొన్న గాని, మిగతా వేరే కూరగాయల పంటలు గాని, వీటన్నింటికి గూడా ఎంత మోతాదులో కావాలో, అంటే నీళ్లు ఎంత మోతాదులో కావాలో అంతే చాలు. అంటే తక్కువైనా కొంచెం అది దెబ్బతింటది గానీ, అంటే ఎనర్జీని కొంచెం కొంచెంగా గెయిన్ చేసుకోగలుగుతది. తర్వాత వర్షాలు పడ్డప్పుడు. అదే ఎక్కువ మోతాదులో నీకు కంటిన్యూ‌గా వర్షాలు పడ్డప్పుడు మళ్ళీ ఇంకా మోస్ట్‌గా ఎఫెక్ట్ అయ్యేది దేనికనంటే, మనకి కొందరంటారు ఊర్లలో జాలిగుడ్డాలు అని. అంటే ఏంటి అనంటే, అక్కడ భూమి పైన వర్షం పడ్డప్పుడు ఏందనంటే, అక్కడనే వాటర్ నిలిచిపోతాయన్నమాట. అంటే అక్కడ వాటర్ నిలిచిపోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కొన్ని గుడ్డాలలో ఏంటి అనంటే, అక్కడ వాటర్ తొందరగా భూమి గుంజేసుకుంటదన్నమాట. అంటే డిఫరెంట్ సాయిల్ టైప్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడేంది అనంటే, మనకి ఎక్కువ వర్షాలు పడటం వల్ల కంటిన్యూ‌గా మనకి ఎఫెక్ట్ అయ్యే చాయిసెస్ చాలా ఉంటాయి. 95% వరకి మనకి చాలా ఎఫెక్ట్ అవుతది. సాయిల్ నుంచి ఏమంటారు చెట్టు అనేది. చెట్టు అనేది మొలవాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ చెట్టు అయినా సరే భూమి పైన మొలవాలి అనంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ ఒక మనిషి బ్రతకాలంటే మనకి గుండె ఎంతైతే అవసరమో మనకి చెట్టు బ్రతకాలి ఆరోగ్యంగా, మంచిగా అనంటే కూడా మనకి వేరు వ్యవస్థ అంత అవసరం. అయితే ఇప్పుడేందనంటే మనకి వాటర్ అక్కడ భూమి పైన నిలిచిపోతాయి గాబట్టి వర్షాలు ఎక్కువ పడటం వల్ల సో, అక్కడ ఏమైతదనంటే వాటర్ ఎప్పుడు అలా అక్కడే ఉండిపోయేసరికి ఇప్పుడు ఒకటి చెప్తా వినండి. ఎప్పుడైనా మన అమ్మ వాళ్ళు కూడా బట్టలు బాగా అంటే చాలా మోతాదులో పిండినప్పుడు ఏమైతదనంటే వాళ్ళ కాళ్ళు అనేవి కొంచెం మెత్తబడిపోయి ఉంటాయి. క్లీన్ అవుతాయి అది కాదు. కానీ మెత్తబడిపోయి ఉంటాయి. కొంచెం స్కిన్ అనేది మారుతదనమాట. డ్రైగా ఉండకుండా వెట్‌లోకి మారి కొంచెం డిఫరెన్స్ అనేది కనబడతది. సో, ఇక్కడ గూడా వర్షం నీళ్ళు అనేవి మనకి చెట్టు దగ్గర అదే విధంగా ఉండిపోవటం వల్ల ఏమైతదనంటే మనకి వేరు కుళ్ళిపోతది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతి పెద్ద రీజన్ వేరు కుళ్ళిపోతది. వేరు తర్వాత కాండం కుళ్ళిపోతది. మనకి ఆకు కూడా చెట్టు ఆకు కూడా ఎర్రబడిపోతది. ఇలా అన్ని సమస్యలు కూడా చెట్టుకి కింది నుంచి మీది వరకు సమస్యలు కూడుకుపోతాయి. అయితే ఇప్పుడేందనంటే ఒక చెట్టు బ్రతకాలి అనంటే దానికి సరైన పోషకాలు భూమి నుంచి వేరు ద్వారా కొనల వరకు వెళ్ళాలి. అప్పుడు అక్కడ వేరే ఆరోగ్యంగా లేదు. సో, ఎలా ఎళ్తది? అండ్ కాండం. కాండం ఏంది అనంటే దాంట్లో ఏవైతే వేరు నుంచి వస్తుందో అదంతా కూడా సర్క్యులేషన్ అయ్యి మనకి ఆకుకెళ్ళాలి. మళ్ళీ ఏదైతే మనకి వాతావరణం నుంచి వస్తున్న వెదర్‌ని కూడా మన చెట్టు తట్టుకోవాలి అనంటే ఈ 3 కూడా మ్యాండేటరీ. ఆకులు, కాండం, వేరు. ఇవన్నీవి కూడా చాలా ఆహ్, క్రూషియల్ రోల్‌ని కలిగి ఉంటాయన్నమాట. ఇక్కడేంది అనంటే నేను చెప్పదలుచుకుంది మనకి ఎప్పుడైతే వాటర్ అనేది నిలవకుండా ఉంటదో మన చెట్టు ఆరోగ్యంగుంటది. అవునా? కాదా? సో, ఇప్పుడు ఆ వాటర్ నిలవకుండా ఉంచేదే మన దగ్గరున్న ప్రొడక్ట్ అన్నమాట. ఆ ప్రొడక్ట్ ఏంటి అనంటే ఆక్వాజెల్. అందరికీ తెలిసిందే ఆక్వాజెల్. ఈ ఆక్వాజెల్ అనేది ఏంది అనంటే మనకి ఉప్పు పదార్థం లెక్క ఉంటదన్నమాట. లైక్ ఇప్పుడు నేను డెమో చేసి కూడా చూపిస్తాను మీకు. ఆక్వాజెల్ అన్నమాట. ఇది దాని పనితీరుని ఎలా చేస్తుంది అనంటే ఇప్పుడు వర్షం పడతది. అక్కడ నీళ్లు నిలవకుండా ఉంచేతందుగా ఇది పనిచేస్తదనమాట. అది ఏ విధంగా అనేది నేను మీకు డెమో చేసి చూపిస్తాను. ఇది వాడటం వల్ల యూజ్ ఏంది అనంటే
వాటర్ ఉండిపోతుందో జిడ్డు దగ్గర, దాన్ని మనం ఏం చేయాలి అని అంటే దీన్ని ఎలా వాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే బయట మందు తెస్తాం కదా, బయట మందు ఎలా అంటే యూరియా కానీ 2020 కానీ ఇంకేదైనా మందు మీరు వేస్తున్నప్పుడు దాంట్లో కలిపి ఇది అనేది వాడొచ్చు అనమాట. ఇంకా ఏంటి అని అంటే మనం ఇసుకలో కూడా దీన్ని వేసి వాడొచ్చు అనమాట. అయితే ఇది మనకి ఎంత క్వాంటిటీ వస్తుంది అని అంటే ఇది 1 kg వస్తుంది. 1 kg ఆఫ్ అక్వాజెల్ అనేది మనకి 1 acreకి యూజ్ అవుతుంది అనమాట. ఇది ఎట్లా అని అంటే మనము భూమిలో చల్లొచ్చు అండ్ మనం చెట్టు మొదట కూడా వేసుకుంటే మనకి 2 విధాలుగా యూజ్ చేసుకుంటే మనకి ఏంటి వాటర్ మనం కాలువలు అంటాం కదా, ఇట్లా సాళ్ళు అంటారు కదా చెట్ల మధ్యలో, ఆ సాళ్ళల్లో నీళ్లు నిల్వవు. మనం చెట్టు దగ్గర వేసుకుంటే ఇంకా బెటర్. చెట్టు దగ్గర వేసుకున్నప్పుడు కూడా మనకి ఎటువంటి వేరు కూలిపోవడం కానీ కాండ కూలిపోవడం కానీ నీళ్లు నిల్వకుండా చూస్తుంది అనమాట ఈ అక్వాజెల్ అనే ప్రొడక్ట్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే మన ప్రాసెస్ అంతా కూడా మన ఏదైతే పంట ఉందో ఆ పంటని మెరుగుపరచడానికి ఏ విధంగానైతే వర్షం పడ్డప్పుడు తక్కువ పడ్డప్పుడు ఎలా ఉంటుందో, ఎలా ఆరోగ్యంగానైతే బ్రతుకుతుందో అలాగే కొనసాగడానికి మన చెట్టు ఎటువంటి ఏమంటారు వాటర్కి ఎక్కువగా ఒత్తిడి కాకుండా ఉండటానికి మనం ఈ ప్రోడక్ట్ని మన చెట్టుకి ఇవ్వడం అంతే. దీని ద్వారా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దాని పనితీరును అది చేసుకుంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు మీరు మసాలాతో ఏమంటున్నారు, దాంతో వేస్తే మరి ఆ మందు పని చేస్తుందా చేయదా అని అంటే, ఆ పని అంటే ఏదైతే బయట మందు వాడుతున్నారో దాని పని తీరు అది చేసుకుంటుంది, దీని పనితీరు ఇది చేసుకుంటుంది. అది ఇది కలిపి వేయడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం డెమో చూద్దాము. అయితే ఏ విధంగా ఈ ప్రోడక్ట్ అనేది కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది, ఎంతవరకు దీన్ని నమ్మొచ్చు అనేది ఒక డెమో రూపంలో నేను మీకు చూపిస్తాను. ఏంటి అని అంటే 2 కంటైనర్స్లో మనం నార్మల్ ఇసుక అనమాట, ఇసుక మట్టి తీసుకున్నాను అనమాట. నేను మట్టి తీసుకున్నాను. సో ఇది నార్మల్ మట్టి. దీంట్లో నేను ఏం యాడ్ చేస్తున్నాను అని అంటే ఇప్పుడు దీంట్లో ఏదన్నా ఒక దాంట్లో నేను వెస్టేజ్ ప్రొడక్ట్, ఈ అక్వాజెల్ ప్రొడక్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇదిగో ఇలా ఉంటుందన్నమాట ఉప్పు లెక్క. సో ఇది నేను దీంట్లో ఒక్క దాంట్లో కలుపుతున్నా. ఇదిగో చూడండి ఎంత అమౌంట్ కలిపినో మీకు అర్థమై ఉండొచ్చు. ఇదనమాట. దీంట్లో నేను మన ప్రొడక్ట్ కలిపాను, ఇందులో కలపలేదు. ఇందులో నేను ప్రొడక్ట్ అనేది కలపలేదు. సో ఇప్పుడు దీంట్లోకి కూడా మనం వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేయడం వల్ల అది అబ్జర్వ్ చేసుకుంటుందా, ఏ విధంగా ఉంటుంది అని చూద్దాం. మనం చూడొచ్చు డిఫరెన్స్ అనేది. నేను సేమ్ క్వాంటిటీ ఆఫ్ సాయిల్ తీసుకున్నాను, సాయిల్ సేమ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్వాజెల్ దీంట్లో కలిపిన తర్వాత కూడా నేను వాటర్ అనేది సేమ్ దీంట్లో నిండపోసాను, దీంట్లో నిండపోసాను. సో ఇక్కడ ఏంది అని అంటే మనం చూసుకోవచ్చు వీడియోలో ఏ విధంగా మన అక్వాజెల్ ప్రొడక్ట్ అనేది వాటర్ని పీల్ చేసుకుంది అనేది అర్థమైపోతుంటుంది. సో ఇక్కడ మనకి వర్షం పడ్డప్పుడు ఏంది అని అంటే మన ప్రొడక్ట్ వాడటం వల్ల ఇలా అవ్వుద్ది. అయితే వర్షం పడినప్పుడు మనం ఏం వేయనందుకు వాటర్ అక్కడే ఇలా నిలిచిపోతుందనమాట. మన భూమి ఎంతనైతే తీసుకోవాలో అంత తీసుకుంటుంది. ఎక్కువ వర్షాలు పడడం వల్ల మనకి ఏమంటారు చెట్టు అనేది ఇలా నీళ్లు నిలిచిపోయి వేరు కూలిపోవడం, కాండం కూలిపోవడం జరుగుతుందనమాట. అంటే ఒత్తిడికి గురవుతుంది చెట్టు అనేది. అది ఎలా మొలవాలనో అలా మొలవకుండా అనారోగ్యానికి గురవుతుందనమాట. ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల మనకేంది అని అంటే నీళ్లు మొత్తంకి కూడా ఇది పీల్ చేసుకుంటుందనమాట. లైక్ ఇగో చూడండి, ఈ ప్రొడక్ట్ మనకి ఏంది అని అంటే ఇదిగో ఇలా జెల్ రూపంలో ఉంటుందన్నమాట. మనం ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవి. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. సో ఏంటి అని అంటే మనకి వాటర్ నిలవకుండా ఉండడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్ మనకి వెస్టేజ్ నుంచి దొరుకుతుంది. మనం ఎప్పుడైనా సరే ఒక దాని గురించి పాజిటివిటీగా ఆలోచించి ఒకసారి దీన్ని వాడి చూడండి. ఎవరైతే మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నారో ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి దీని గురించి వాళ్ళని పూర్తిగా అడిగి తెలుసుకోండి. నేను చెప్పే దీని గురించి మీకు ఎంతవరకు అర్థమైందో ఒక్కసారి చూడడం కాకుండా మీకు ఒక 100%లో నేను ఒక 5% ఈ డెమో ద్వారా మీకు నమ్మకం వచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి 95% మీకు నమ్మకం రావాలని అంటే ఒక్కసారి మీరు ఈ ప్రోడక్ట్‌ని మీరు ఏదైతే పొలం ఏస్తున్నారో వరి కాకుండా గుడ్డ మీద ఉండే పొలాలు ఏవైనా కూడా ఒక్కసారి ఇది వాడి చూడండి. వాడిన తర్వాత మీకు రిజల్ట్ అనేది
మంచిగా అనిపిస్తది ఖచ్చితంగా డెఫినెట్‌గా 100%. దాని తర్వాత మీరే అంటారు, "ఎక్సలెంట్‌గా ఉంది ప్రొడక్ట్. మాకు చాలా యూజ్‌ఫుల్ అయిందని." ఒక్కసారి మీకు 5% కాకుండా 95% మీకు దీనిపైన నమ్మకం రావాలి అనంటే ఖచ్చితంగా మీరొకసారి ఈ ప్రొడక్ట్ ఖచ్చితంగా వాడాలి. వాడితేనే మీకు నమ్మకమొస్తది. వచ్చిన తర్వాత మీరు ఈ ప్రొడక్ట్‌ని మనం ఇంకొకరికి షేర్ చేస్తామనమాట. అంటే ఇప్పుడు వాడుకొని ఒకరమే ఆహ్, ఇదవ్వడం కాకుండా మనం ఏంటి అనంటే, మనకు మంచి జరిగిన దానికి ఇంకొకరికి చెప్పడం ద్వారా వాళ్ళకి కూడా ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళమవుతాము. సో, ఇది ఒక్కరం వాడి అందరం కూడా షేర్ చేసుకోవడం, ఈ వెస్టేజ్ యొక్క మెయిన్ రోల్. ప్రొడక్ట్ వాడాలి, ఇంకొకరికి చెప్పాలి. మంచిదే కదా మనం షేర్ చేస్తుంది. సో, థాంక్ యూ. విష్ యూ వెల్.